లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కామెంట్స్. 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారు. నేను వరద బాధితుల కోసం కోటి విరాళంగా ఇస్తున్నాను. అందరూ మీకు తోచింది సాయం చేయండి. వరద బాధితుల కోసం ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఇది. డబ్బులు ఊరికే రావు, కానీ సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి ఒక సార్థకత. 10 రూపాయలు, 100 రూపాయలు, ఎంతైనా సరే మీ స్తోమతను బట్టి వరద బాధితుల కోసం సాయం చేసేందుకు ముందుకు రండి. ఈరోజు నేను విజయవాడకి వచ్చిన చెన్నై నుంచి. సో ఈ వర్షాల వల్ల ఈ వరదలు ఈ రోజుకి 9 రోజులు అయినాయి. సో 6 లక్షల మంది కనీసం మినిమం కష్టపడుతున్నారు. సో నేను మా కంపెనీ మూలంగా ఈరోజు సీఎం గారిని చూసి ఒక 1 crore డొనేషన్ ఇచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ టైంలో మనము సీఎం గారు 74 years ఏజ్, ఆయన ఎంత కష్టపడతా నేను చూశాను. ఇప్పుడు బస్సులోనే ఉన్నారు, ఇంటికి కూడా పోలేదంట, ఇక్కడే ఉంటున్నారు. ఆయన ఈ వయసులో ఎంత కష్టపడుతుంటే మనం అంటే మేము మన వ్యాపారస్తులుగా మన శక్తిని బట్టి, నేను 1 కోటి రూపాయలు చెప్పడం లేదు, 100 రూపాయలు ఇచ్చినా ఓకే, 1000 రూపాయలు ఇచ్చినా ఓకే, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఓకే. వాళ్ళ శక్తికి ఈ టైము మన ప్రభుత్వానికి, మన ప్రజలకి చాలా చాలా అవసరము. మన అందరూ నిలబడాలి, తెలియాలి మనం అందరం ఒకటే అని చెప్పి. ఈ టైంలో అందరూ సాయం చేస్తే చాలా బాగుంటుంది. లిమిట్ని బట్టి చేయండి. నేను ఏం మళ్ళీ 1 కోటి రూపాయలు ఇమ్మనో 10 కోట్లు ఇమ్మనో, మీ శక్తి ఎంత ఉందో అంత ఇవ్వండి. ఈరోజు చాలామందికి ప్రజలకి చాలా అవసరం, వాటర్ కానీ ఫుడ్ కానీ. ఈరోజు దాకా కూడా కొంచెం కొన్ని ఏరియాల్లో నీళ్లు తగ్గలేదు ఇంకా. సో గవర్నమెంట్ చేస్తూనే ఉంది, కానీ మనం కొంచెం సాయం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి తొందరగా బయటపడతాము, అందరు కలిసి చేస్తాము. ఇది నాకు హృదయపూర్వకంగా అందరికీ రిక్వెస్ట్. మీరు కూడా చేయండి, ముందుకి రండి, మీ శక్తిని బట్టి ఇవ్వండి, మీ శక్తిని బట్టి ఇవ్వండి. నేను చెప్తా ఉంటాను కదా, డబ్బులు ఊరికని రావు. ఈ టైంలో మీరు చేయండి, నిజంగా డబ్బులు ఊరికని రావు. ఈ సాయం చేయకపోతే మనం సంపాదించేది వేస్ట్. ఈ సాయంలో మనం నిలబడాలి, మనం చేయాలి. నేను కరోనా టైం వచ్చినప్పుడు కూడా చాలా స్టేట్లో చేశాను, ఆంధ్ర కూడా చేశాను, తెలంగాణ చేశాను, అట్నే తమిళనాడు కూడా చేశాను. ప్రతిసారి కష్టాల్లో మనం నిలబడితేనే దానికి ఒక అర్థం ఉంది, మనం సంపాదించేది, లేదంటే ఏం అర్థం లేదు. సో మీ అందరికీ ఇంకొకసారి వినతిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీ సాయం అందరికి కావాలి, గవర్నమెంట్ కావాలి, ఈరోజు ప్రజలకు కావాలి. మీరు కూడా వచ్చి నిలబడండి. నమస్కారం. చెప్తా మాపి ఓకే సార్.